వెల్కమ్ టు ది డిబేట్. మీ ఇంట్లో ఉన్న ప్రతి 10 స్మార్ట్ ఫోన్లలో ఆరు ఫోన్లను తయారు చేసే ఒక బృహత్తరమైన కంపెనీని ఊహించుకోండి. వావ్, అంటే ఇండియన్ మార్కెట్లో 60% వాటా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ రెవెన్యూ ప్రతి సంవత్సరం దాదాపు రెట్టింపు అవుతుంటుంది. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. వారు ఒక 100 రూపాయల వస్తువును అమ్మితే వారి జేబులో మిగిలే లాభం కేవలం ఒక 5 రూపాయల కంటే తక్కువే. వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదూ. ఇంత వాల్యూమ్ చేస్తూ కూడా మార్జిన్స్ అంత తక్కువ? అవును. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారతదేశపు అతిపెద్ద సంస్థగా అవతరించిన డిక్సన్ టెక్నాలజీస్ కథ సరిగ్గా ఇదే. జూన్ 8, 2026 నాటికి ఈ కంపెనీ సాధించిన అద్భుతమైన వృద్ధి గురించి ఎంత చర్చిస్తున్నారో దాని చుట్టూ ఉన్న రిస్కుల గురించి కూడా అంతే స్థాయిలో మేధోమథనం జరుగుతోంది. కరెక్ట్. ఎందుకంటే గ్రోత్ నంబర్స్ ఒకవైపు ఉంటే వాల్యుయేషన్స్ మరోవైపు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ రోజు మనం సోర్స్ మెటీరియల్ ఆధారంగా డిక్సన్ టెక్నాలజీస్ యొక్క పెట్టుబడి అవకాశాలపై ఉన్న భిన్న కోణాలను విశ్లేషిద్దాం. మన సెంట్రల్ క్వశ్చన్ ఏమిటంటే, డిక్సన్ సాధించిన 119% రెవెన్యూ వృద్ధి దాని ప్రస్తుత అత్యధిక వాల్యుయేషన్ను సమర్థిస్తుందా, లేక భవిష్యత్తులో పొంచి ఉన్న రిస్కులను మార్కెట్ విస్మరిస్తోందా? ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్. అవును. ఈ చర్చలో నేను డిక్సన్ యొక్క అత్యధిక వాల్యుయేషన్, సన్నటి మార్జిన్లు మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ఎగ్జిట్పై బేర్ కోణాన్ని వినిపిస్తాను. నా ఉద్దేశంలో ఈ స్టాక్ పర్ఫెక్షన్ కోసం ప్రైసింగ్ చేయబడింది. అండ్ నేను ఫినాన్షియల్ డేటా, సంస్థ యొక్క అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, వాళ్ల అద్భుతమైన క్యాపిటల్ ఎఫిషియన్సీ ఆధారంగా బుల్ కోణాన్ని వివరిస్తాను. మార్కెట్ ఎప్పుడూ లీడర్స్కి ప్రీమియం ఇస్తుందనేది నా వాదన. సో నా బేర్ వాదనతో మొదలు పెడతాను. డిక్సన్ ఫండమెంటల్స్ బాగున్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక పెట్టుబడిదారుడిగా మనం గమనించాల్సిన ఒక భయంకరమైన వాస్తవం ఉంది. అంచనాల ప్రకారం FY26కి ఈ స్టాక్ ఏకంగా 106 రెట్ల PE రేషియోతో ట్రేడ్ అవుతోంది. 106 PE అంటే మార్కెట్ వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉందన్నమాట. కాన్ఫిడెన్స్ పక్కన పెడితే 100కు పైగా PE అంటే రాబోయే 5 ఏళ్లలో సంస్థ ఎలాంటి తప్పు చేయకూడదో, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు అని మార్కెట్ ముందే ప్రైసింగ్ చేసుకుంది. దీనికి తోడు సంస్థ అద్భుతమైన లాభాలను చూపిస్తున్నప్పటికీ వారి ఈబీటీఏ మార్జిన్ కేవలం 4.3% మాత్రమే. ఇంత తక్కువ మార్జిన్లతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడం ఒక పేకమేళ నిర్మించడం లాంటిది కాదా? నేను దీన్ని వేరే విధంగా చూస్తున్నాను. ఒక్క నిమిషం, నా వాదన ఇంకా పూర్తి కాలేదు. వీటన్నింటికీ మించి నా అతిపెద్ద ఆందోళన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అదే మన DII వాటా. గతంలో 26% ఉన్న DII వాటా ఏకంగా 2.64%కి పడిపోయింది. అంటే స్మార్ట్ మనీ సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతోంది. అలాంటప్పుడు ఒక రిటైల్ ఇన్వెస్టర్ 106 రెట్ల వాల్యుయేషన్ చెల్లించటం ఎంతమాత్రం సురక్షితం కాదు అనేది నా బేర్ థీసిస్. ఓకే, నేను దీన్ని పూర్తిగా వేరే కోణం నుంచి చూస్తున్నాను. మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక సాధారణ కంపెనీ గురించి కాదు. ఇది ఒక అసాధారణమైన గ్రోత్ ఇంజిన్. యాక్చువల్ ఫైనాన్షియల్స్ చూస్తే 38,880 కోట్ల భారీ వార్షిక రెవెన్యూ వాడది. అది కూడా 119% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధితో సాధించడం అంటే మార్కెట్లో వారికున్న డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ గ్రోత్ ఉంది, నేను కాదనడం లేదు. కానీ లాభాల సంగతి ఏంటి? లాభాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. లాభాల్లో 2209% వృద్ధి సాధించి ఏకంగా 1233 కోట్లకు చేరుకుంది సంస్థ. ఒక కంపెనీ తన వ్యాపారాన్ని, లాభాలను ఏటా రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతున్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా ఒక ప్రీమియం వాల్యుయేషన్ ఇస్తుంది. ఇది ఓవర్ వాల్యూడ్ కాదు, ఫెయిర్లీ వాల్యూడ్. కానీ ఆ 4.30% మార్జిన్ల మాటేంటి? అంత సన్నటి మార్జిన్స్ రిస్క్ కదా? అక్కడికే వస్తున్నాను. ఈ EMS అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుందో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక టోల్ బూత్ మోడల్ లాంటిది. వాళ్ళు బ్రాండ్స్ మీద ఖర్చు చేయరు, మార్కెటింగ్ చేయరు, ఇన్వెంటరీ రిస్క్ తీసుకోరు. వాళ్ళ గేమ్ అంతా కేవలం వాల్యూమ్ మీద ఆడుతారు. అందుకే వాళ్ళ ROCE
అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏకంగా 68.4% ఉంది. ఈ స్థాయి క్యాపిటల్ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు పీఈ ఎక్కువగా ఉండడం పూర్తి సమంజసం. టోల్ బూత్ మోడల్ అనేది వినడానికి చాలా బాగుంది. అయితే ఈ వ్యాపారం అసలు ఎక్కడి నుండొస్తోందో, ఆ ఆదాయ వనరులు ఎంతవరకు స్థిరమైనవో ఒకసారి విడమర్చి చూద్దాం. డిక్సన్ వ్యాపారంలో ఎక్కువ భాగం కేవలం ఒక్క మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండే వస్తోంది కదా. మొబైల్స్ వాళ్ళకి లార్జెస్ట్ సెగ్మెంట్. లార్జెస్ట్ మాత్రమే కాదు, Q3 FY25లో అయితే ఈ విభాగం ఏకంగా 89% వాటానందించింది. ఒకే విభాగం మీద ఇంతలా ఆధారపడటం ఒక ఇన్వెస్టర్గా సురక్షితమేనా? ఉదాహరణకు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం తీసుకోండి. Q3లో టీవీ సేల్స్ పడిపోవటం వల్ల ఆ విభాగం ఏకంగా 31.9% క్షీణించింది. రేపు మొబైల్ మార్కెట్లో ఇలాంటి మందగమనమే వస్తే సంస్థ రెవెన్యూ ఏమవుతుంది? ఐఎమ్ సారీ బట్ ఐ జస్ట్ డోంట్ బై దాట్. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒకే బ్రాండ్ మీద ఆధారపడలేదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వాల్యూమ్ డ్రైవర్స్ అయిన షియోమి, మోటోరోలా లాంటి గ్లోబల్ బ్రాండ్స్తో పటిష్టమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. FY26లో 40 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు, FY27లో 60 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ టీవీ సేల్స్ పడిపోయిన మాట వాస్తవమే కదా. అవును, టీవీ సేల్స్ తగ్గడం అనేది ఇండస్ట్రీ మొత్తం ఎదుర్కొన్న సైక్లికల్ ఇష్యూ. అయినప్పటికీ ఎల్ఈడి టీవీ మార్కెట్లో 35%, వాషింగ్ మెషిన్లలో 30%, లైటింగ్లో 50% మార్కెట్ షేర్ వారి సొంతం. ఈ నంబర్స్ సంస్థ యొక్క డామినెన్స్ని చూపిస్తున్నాయి. కాబట్టి మొబైల్స్పై ఆధారపడటం అనేది వారి బలహీనత కాదు. మొబైల్ వాల్యూమ్స్ పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ మనం డీప్ డైవ్ చేయాల్సిన ఫైనాన్షియల్ రియాలిటీ ఒకటుంది. వాల్యూమ్స్ ఎంత పెరిగినా మార్జిన్స్ ఎందుకు పెరగటం లేదు? ఫైనాన్షియల్ డేటా ప్రకారం Q4 నాటికి ఈబీడీటీఏ 128% పెరిగి 454 కోట్లకు చేరుకుంది. కానీ ఈబీటీటీఏ మార్జిన్ 4.3% మాత్రమే. పెట్టుబడిదారులకు ఈ నంబర్ ఎందుకు ముఖ్యమనేది నేను వివరిస్తాను. ప్లీజ్ చెప్పండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇంత సన్నటి మార్జిన్లు ఉండటం అత్యంత ప్రమాదకరం. ఉదాహరణకు గ్లోబల్ మార్కెట్లో కాపర్ ధరలు లేదా సెమీకండక్టర్ చిప్స్ ధరలు ఆకస్మికంగా పెరిగాయనుకోండి, లేదా సప్లై చైన్లో ఎర్ర సముద్రం దగ్గర ఉన్నట్లుగా ఏదైనా జియోపొలిటికల్ క్రైసిస్ వస్తే ఆ 4.3% మార్జిన్ కాస్త ఈజీగా 2%కి పడిపోతుంది. అంటే మీరు లాభాలు ఆవిరైపోతాయా అని అడుగుతున్నారు కదా? ఎగ్జాక్ట్లీ. సంస్థ లాభాలు రాత్రికి రాత్రే సగానికి పడిపోతాయి. ఇంత వాల్యూమ్ చేస్తున్నప్పుడు ఆ రిస్క్ ప్రొఫైల్ని మనం ఎలా విస్మరిస్తాం? ఈ ట్రెండ్ సస్టైనబుల్ అని మీరు ఎలా నమ్ముతున్నారు? దట్స్ ఎ కంపెలింగ్ ఆర్గ్యుమెంట్. కానీ మీరు ఈ ఈఎంఎస్ కాంట్రాక్ట్స్ ఎలా డిజైన్ చేయబడతాయో గమనించాలి. ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు దాదాపుగా బ్రాండ్ కంపెనీలకే, అంటే వాళ్ళ క్లయింట్లకు పాసాన్ చేయబడతాయి. డిక్సన్కు అందులో రిస్క్ చాలా తక్కువ. పైగా మీరు వారి బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ చూడండి. బ్యాలెన్స్ షీట్లో ఏముంది? వారి డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.268 మాత్రమే ఉంది. అంటే సంస్థకు దాదాపుగా అప్పుల భారం లేదు. ఒకవైపు 119% వృద్ధి సాధిస్తూ మరోవైపు అప్పు లేకుండా ఆపరేట్ చేయడం అంటే వారి క్యాష్ ఫ్లో జనరేషన్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్జిన్లు తక్కువగా ఉండొచ్చు, కానీ వారు తమ క్యాపిటల్ను ఏడాదిలో అనేకసార్లు తిప్పుతారు. అందుకే వాళ్ళ ROE 46.6% ఉంది. అంటే షేర్ హోల్డర్స్ పెట్టిన ప్రతి 100 రూపాయల ఈక్విటీపై వాళ్ళు ఏటా 46 రూపాయలకు పైగా లాభాన్ని సృష్టిస్తున్నారు. అప్పులు లేకపోవడం, ఆ స్థాయిలో ROE మెయింటైన్ చేయడం ఆకట్టుకునే అంశాలే కోర్స్. కానీ అసలు సమస్య క్యాపిటల్ ఎఫిషియన్సీ గురించి కాదు, ఆ ఎఫిషియన్సీకి మార్కెట్ అడుగుతున్న ధర గురించి. వాల్యుయేషన్ మరియు క్వాలిటీ మెట్రిక్స్ విషయానికి వద్దాం. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ సగటు PE సాధారణంగా 30 నుండి 50 మధ్య ఉంటుంది కదా? అవును, ఇండస్ట్రీ యావరేజ్ అంతే ఉంటుంది. ప్రకారం 70 రెట్లు, మరియు FY26 ప్రకారం ఏకంగా 106 రెట్లు ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 14.9 రెట్లు ఉంది. ఒక ఇన్వెస్టర్గా ఇది ఆలోచించాల్సిన విషయం. మీరొక రూపాయి సంపాదిస్తున్న కంపెనీకి 106 రూపాయలు చెల్లిస్తున్నారు. అసలు పెట్టుబడిదారులు ఇంత వాల్యుయేషన్ ఎందుకు చెల్లించాలి? ఇందులో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడుంది? సంస్థ భవిష్యత్తులో సాధించబోయే 5 ఏళ్ల లాభాలన్నింటినీ స్టాక్ ఇప్పటికే తన ప్రస్తుత ధరలో ప్రైసింగ్ చేసేసుకుంది. ఇక్కడే మీరొక విషయం మిస్ అవుతున్నారు. గ్రోత్ స్టాక్స్ వాల్యుయేషన్ను మనం ట్రెడిషనల్ PE మెట్రిక్స్తో కొలవలేము.
మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తును డిస్కౌంట్ చేసుకుంటుంది. వీళ్ల 5 సంవత్సరాల రెవెన్యూ CAGR 56% ఉంది. ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ప్రతి ఏటా 56% చొప్పున వృద్ధి చెందడం అనేది భారతీయ మార్కెట్లో చాలా అరుదు. రేర్ ఫీట్ ఒప్పుకుంటాను, కానీ ఎంతకాలం ఈ వృద్ధి సాధ్యం? ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన PLI స్కీమ్ కారణంగా వీరికి రాబోయే 5 ఏళ్ల వరకు స్పష్టమైన గ్రోత్ విజిబిలిటీ ఉంది. చైనా +1 స్ట్రాటజీలో భాగంగా గ్లోబల్ కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. ఆ గ్రోత్ విజిబిలిటీకి, ఆ కన్సిస్టెన్సీకి మార్కెట్ ప్రీమియం ఇస్తోంది. ఒకవేళ వచ్చే 2-3 ఏళ్లలో వారి లాభాలు రెట్టింపైతే ఈ PE ఆటోమేటిక్గా 50కి పడిపోతుంది కదా. లాభాలు రెట్టింపు అయితే అనేది చాలా పెద్ద ఇఫ్. గ్రోత్ అంత స్పష్టంగా కనిపిస్తే మరి స్మార్ట్ మనీ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నట్లు? దయచేసి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ట్రెండ్ను గమనించండి. ప్రమోటర్ వాటా గత 3 ఏళ్లలో 10.4% తగ్గి 28.68%కి చేరుకుంది. ఒక భారతీయ కంపెనీకి ప్రమోటర్ వాటా 30% కంటే తక్కువ ఉండటం కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఒక అలారం లాంటిది కదా. ప్రమోటర్స్ వాటా తగ్గించుకున్నారు, కరెక్టే. కానీ ఒక్క నిమిషం. దానికి తోడు DII వాటా 26.69% నుండి ఏకంగా 2.64%కి పడిపోయింది. ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో నేను వివరిస్తాను. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు కొన్ని కఠినమైన రిస్క్ మ్యాండేట్స్ ఉంటాయి. ఎంత మంచి కంపెనీ అయినా సరే దాని PE 100 దాటి మార్జిన్ సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు వారి రిస్క్ మోడల్స్ ఆటోమేటిక్గా సెల్ సిగ్నల్ ఇస్తాయి. వాళ్ళు తమ క్లయింట్ల డబ్బును రక్షించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటారు. ఫండ్ మేనేజర్లు, ప్రమోటర్లు ఇంత భారీగా తమ రిస్క్ని తగ్గించుకుంటున్నప్పుడు రీటైల్ పెట్టుబడిదారులు మాత్రం ఇది ఫేర్లీ వాల్యూడ్ అని నమ్మి ఆ భారాన్ని ఎందుకు మోయాలి? మీరు రిస్క్ మోడల్స్ గురించి చెప్పింది కరెక్టే, కానీ దీన్ని కేవలం ఎగ్జిట్ లాగా చూడలేము. ఒక స్టాక్ తక్కువ కాలంలో 52 వారాల కనిష్ట స్థాయి నుండి భారీగా పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకోవడానికి, అదే రీబ్యాలెన్సింగ్ కోసం సహజంగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. దాన్ని మనం కంప్లీట్ ఎగ్జిట్ అని అనలేము. అయినా కూడా 2% పడిపోవడం అనేది చాలా పెద్ద డ్రాప్ కదా. యా, కానీ విదేశీ పెట్టుబడిదారుల అంటే FII వాటా ఇప్పటికీ 18.30% ఉంది కదా. వీటన్నింటికంటే ముఖ్యంగా HDFC సెక్యూరిటీస్ వంటి వాళ్ళు రెడ్యూస్ రేటింగ్ ఇచ్చినప్పటికీ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వారు ఈ స్టాక్కి స్పష్టమైన బై రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్ అవుట్లుక్లో ఉన్న క్యాటలిస్ట్స్ని చూస్తున్నారు. కోటక్ వారు బై రేటింగ్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ప్రస్తావించిన ఎగ్జిక్యూషన్ రిస్క్ ఫ్యాక్టర్స్ను మనం లోతుగా అనలైజ్ చేయాలి. అసలు రాబోయే రోజుల్లో స్టాక్ను నడిపించడానికి మీరు చెబుతున్న క్యాటలిస్ట్స్ ఏమిటి? వాటి వెనకున్న వాస్తవాలేమిటి? మొదటి అతిపెద్ద క్యాటలిస్ట్ ల్యాప్టాప్స్ మరియు PC తయారీ. జూన్ 1, 2026న డిక్సన్ తమిళనాడు ప్రభుత్వంతో 1000 కోట్లతో చెన్నై దగ్గర ఓరగడంలో ప్లాంట్ కోసం MOU కుదుర్చుకుంది. PLI 2.0 కింద HPతో వాళ్లకు భాగస్వామ్యం ఉంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఓకే, మరి రెండవది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే కేవలం అసెంబ్లింగ్ దగ్గరే ఆగిపోకుండా డిస్ప్లేలు, కెమెరాలు వాళ్లే తయారు చేయడం. దీనికోసం HKCతో $3 బిలియన్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ జాయింట్ వెంచర్ చేయబోతున్నారు. కెమెరా మాడ్యూల్స్ ఉత్పత్తిని ప్రస్తుత 40 మిలియన్ల నుండి దాదాపు 200 మిలియన్లకు పెంచుతున్నారు. దీనివల్ల వారు కేవలం అసెంబ్లర్స్గా కాకుండా కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్గా మారి తమ మార్జిన్లను 4% నుండి 7-8% పెంచుకునే అవకాశం ఉంది. ఇక్కడే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే నా అసలు అభ్యంతరం ఉంది. మీరు చెప్తున్న ఈ విస్తరణ ప్రణాళికలు చాలా వరకు కాగితాల మీద అద్భుతంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఏం తప్పు జరగవచ్చు అనేది ఆలోచించండి. మొబైల్స్ అసెంబ్లింగ్ వేరు, ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. 2 ఎలక్ట్రానిక్సే కదా. కాదు, స్మార్ట్ ఫోన్ అసెంబ్లింగ్ అనేది చాలా వరకు స్టాండర్డైజ్డ్ మరియు ఆటోమేటెడ్ ప్రాసెస్. కానీ ల్యాప్టాప్ అలా కాదు. అందులో డజన్ల కొద్దీ కస్టమ్ SKUలుంటాయి. వేర్వేరు మదర్బోర్డ్ కాన్ఫిగరేషన్స్, సంక్లిష్టమైన థర్మల్ టెస్టింగ్ మరియు ప్రతి హార్డ్వేర్కు సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ చెక్ చేయాలి. మొబైల్ ప్రొడక్షన్ లైన్ సెటప్ చేయడానికి కొద్ది వారాలు పడితే ల్యాప్టాప్ లైన్కు నెలల సమయం పడుతుంది. ఇది సులభంగా స్కేల్ అప్ అయ్యే మోడల్ కాదు అని కోటక్ స్వయంగా హెచ్చరించింది. ల్యాప్టాప్స్ తయారీ కష్టమైనదే, దాన్ని నేను కాదనడం లేదు. కానీ
డిక్సన్కు ఎలక్ట్రానిక్స్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. వారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం గ్లోబల్ లీడర్స్తో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. అనుభవం ఉండొచ్చు, కానీ దానికంటే ముఖ్యమైన స్ట్రక్చరల్ మార్పు ఒకటి జరుగుతుంది. అదే నా రెండవ పాయింట్. మీరు చెప్పిన హెచ్కేసీ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ జాయింట్ వెంచర్, అది ఒక ఎసెట్ హెవీ వ్యాపారం. దయచేసి ఇన్వెస్టర్లు ఈ మార్పును గమనించాలి. ఇప్పటి వరకు డిక్సన్కు ఎందుకు 68% ROCE ఉంది? ఎందుకంటే వాళ్ళు టోల్ బూత్ మోడల్లో ఉన్నారు కాబట్టి. అవును, ఎందుకంటే అది అసెట్ లైట్ కాబట్టి. వారు ఫ్యాక్టరీలో పెద్దగా యంత్రాలు పెట్టరు, జస్ట్ అసెంబుల్ చేస్తారు. కానీ ఒక డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కట్టాలంటే ముందుగానే వేల కోట్ల రూపాయలు క్యాపెక్స్ కింద నేలపాలు చేయాలి. దానికి లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ కట్టిన 5-6 ఏళ్ల వరకు లాభాలు రావు. కేవలం డిప్రిసియేషన్ మరియు వడ్డీల భారం బ్యాలెన్స్ షీట్పై పడుతుంది. లాంగ్ టర్మ్లో అది బెనిఫిట్ అవుతుంది కదా. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ల అద్భుతమైన ROCE పడిపోవడం ఖాయం కదా. ఒకవైపు మీరు క్యాపిటల్ ఎఫిషియన్సీని పొగుడుతూ వాల్యుయేషన్ని సమర్థిస్తున్నారు, మరోవైపు కంపెనీ ఆ ఎఫిషియన్సీని దెబ్బతీసే ఎసెట్ హెవీ మోడల్లోకి వెళ్తోంది. ఇది ఎంతవరకు సమంజసం? ఆ మార్పు నేను అంగీకరిస్తాను. అసెట్ హెవీలోకి వెళ్లడం అంటే షార్ట్ టర్మ్లో రిటర్న్ ఆన్ క్యాపిటల్ మీద కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ కోసం అది తప్పదు. చైనీస్ మ్యానుఫ్యాక్చరర్ల మీద ఆధారపడకుండా సొంతంగా డిస్ప్లేలు తయారు చేస్తే వాళ్ల మార్జిన్స్ భవిష్యత్తులో చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజ్. కానీ డిక్సన్ ట్రాక్ రికార్డ్ చూడండి. నోయిడాలో 1 మిలియన్ చదరపు అడుగుల భారీ ఫెసిలిటీని అతి తక్కువ సమయంలో సిద్ధం చేస్తున్నారు. ప్లాంట్ కట్టడం వేరు, దాని లాభాల్లోకి తీసుకురావడం వేరు. ట్రూ, కానీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా PLI స్కీమ్ వారికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉన్నప్పటికీ మార్కెట్ అవకాశం చాలా పెద్దది. ఆ అవకాశం ముందు ఈ రిస్క్లు చిన్నవిగానే కనిపిస్తాయనేది నా వ్యూ. నేను దీన్ని అంగీకరించలేను. ఎందుకంటే మీ బుల్ థీసిస్ మొత్తం PLI స్కీమ్ మరియు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ పైన ఆధారపడి ఉంది. ఇది ఒక కంప్లీట్ రెగ్యులేటరీ రిస్క్. ఒకవేళ ప్రభుత్వ విధానం మారితేనో లేక ఇన్సెంటివ్స్ బడ్జెట్ తగ్గిస్తేనో వారి 4.3% మార్జిన్ కూడా మిగలదు. అంతేకాదు, మార్కెట్ కూడా ఇప్పుడు ఈ రిస్క్లను గుర్తిస్తోందని నా నమ్మకం. మార్కెట్ గుర్తిస్తోంది అనడానికి మీ దగ్గర ఉన్న డేటా ఏంటి? వాళ్ల స్టాక్ ప్రైస్ ట్రెండ్ చూడండి. 52 వారాల గరిష్ట స్థాయి 15,000 రూపాయల నుండి సుమారు 23% పడిపోయి 11,450 దగ్గర ట్రేడ్ అవుతోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ Q4లో లాభాలు 379% పెరిగాయని, అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించిన రోజు కూడా స్టాక్ 6% పడిపోయింది. దీని అర్థమేమిటి? డిక్సన్ ప్రకటించే నంబర్స్ ఎంత అద్భుతంగా ఉన్నా ఇన్వెస్టర్లు వాటినే నమ్మడం లేదు. ఫండమెంటల్స్కు, ఆకాశాన్నంటిన వాల్యుయేషన్కు మధ్య ఉన్న అగాధాన్ని వారు గ్రహిస్తున్నారు. ఒక రోజు లేదా ఒక నెల ప్రైస్ యాక్షన్ని బట్టి మనం లాంగ్ టర్మ్ స్టోరీని డిసైడ్ చేయలేము. మీరు చెప్పిన ఆ 23% కరెక్షన్ అనేది యాక్చువల్గా ఒక హెల్దీ కరెక్షన్. ఓవర్ హీట్ అయిన ఒక స్టాక్ కాస్త కన్సాలిడేట్ అవ్వడం మంచిదే. FY26, FY27 టార్గెట్స్ రీచ్ అయితే ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యి కొత్త హైస్కి వెళ్తుంది. టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది సింపుల్ లైన్లో ఉన్నంత తేలిక కాదు. సరే, మన సుదీర్ఘమైన విశ్లేషణను ఒక కంక్లూషన్కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫైనాన్షియల్ మెట్రిక్స్, రిస్క్స్ అన్నీ పరిగణనలోకి తీసుకుని మీ ఫైనల్ వర్డిక్ట్ చెప్పండి. మీ బుల్ థీసిస్ సారాంశం ఏమిటి? పెట్టుబడిదారులు దీన్ని ఎందుకు కొనాలి? ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీగా ఆలోచిస్తే డిక్సన్ టెక్నాలజీస్ను నా రాడార్లో ఉంచుకోవడానికి 3 ప్రధాన కారణాలు చెబుతాను. మొదటిది అన్మ్యాచ్డ్ వృద్ధి. FY25లో 119% రెవెన్యూ గ్రోత్ మరియు లాభాలలో 229% వృద్ధి సాధించడం అనేది భారతదేశంలో మరే ఇతర ఎలక్ట్రానిక్స్ కంపెనీ చేయలేకపోతున్న ఫీట్. రెండో కారణం, రెండవది ఎలైట్ క్యాపిటల్ ఎఫిషియన్సీ. 68.4% ROCE మరియు 46.6% ROEతో వారు తమ మూలధనాన్ని అద్భుతంగా వినియోగిస్తున్నారు. ఇక మూడవది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మరియు క్యాటలిస్ట్స్. HPతో ల్యాప్టాప్స్, HKCతో డిస్ప్లే ఫ్యాబ్స్ వారిని కేవలం అసెంబ్లర్ స్థాయి నుండి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ స్థాయికి తీసుకువెళ్తాయి. నా దృష్టిలో రాబోయే గ్రోత్ని బట్టి చూస్తే ఈ స్టాక్ ఫెయిర్లీ వాల్యూడ్గానే పరిగణించవచ్చు. మీ పాయింట్స్ విన్నాక నా బేర్ థీసిస్ మరింత బలంగా అనిపిస్తోంది.
నేను ఈ స్టాక్కు దూరంగా ఉండటానికి టాప్ 3 కారణాలు వివరిస్తాను. మొదటిది, జీరో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉన్న వాల్యుయేషన్. FY26కి 106 రెట్ల పీఈతో ట్రేడ్ అవ్వడం అంటే ఏ చిన్న తప్పు జరిగినా స్టాక్ ప్రైస్లో 40 నుండి 50% కరెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పర్ఫెక్షన్ ప్రైజ్ నయ్యింది అంటారు. అవును. ఇక రెండవది, ఇన్స్టిట్యూషనల్ ఎక్సోడస్. 26% ఉన్న DII వాటా 2%కి పడిపోవడం మరియు ప్రమోటర్లు సైతం వాటా తగ్గించుకోవడం అనేది సంస్థాగత నమ్మకం సన్నగిల్లడానికి స్పష్టమైన సంకేతం. మూడవది, అసెట్ హెవీ ఎగ్జిక్యూషన్ రిస్క్. అసెట్ లైట్ మొబైల్స్ నుండి అసెట్ హెవీ డిస్ప్లే ఫ్యాబ్స్ మరియు సంక్లిష్టమైన ల్యాప్టాప్ తయారీకి మారడం వల్ల వారి ప్రస్తుత సన్నటి మార్జిన్స్ మరియు అద్భుతమైన ROCE తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఈ కారణాల వల్ల నా దృష్టిలో ఇది క్లియర్గా ఓవర్వాల్యూడ్. దీన్ని బట్టి చూస్తే ఈ స్టాక్పై ఆసక్తి ఉన్న రీటైల్ ఇన్వెస్టర్లు రాబోయే రోజుల్లో క్రమం తప్పకుండా మానిటర్ చేయాల్సిన కీ మెట్రిక్స్ ఏంటంటే, కేవలం రెవెన్యూ వృద్ధి మాత్రమే కాదు, ఆ రెవెన్యూ వల్ల మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. అలాగే అసెట్ హెవీ ప్రాజెక్ట్స్ వల్ల బ్యాలెన్స్ షీట్లో డెప్ట్ టు ఈక్విటీ పెరుగుతోందా అనేది గమనించాలి. అవును, అబ్సల్యూట్లీ. వాటితో పాటు సంస్థాగత పెట్టుబడిదారుల ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడు గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్ తిరిగి కొనుగోలు చేయటం ప్రారంభిస్తారా లేదా అనేది మార్కెట్ కాన్ఫిడెన్స్ని నిర్ణయిస్తుంది. చివరగా మన ప్రాబబిలిటీ అవుట్లుక్ ఇద్దాం. ప్రతిదీ సంస్థ ప్లాన్ చేసినట్లుగా జరిగి మార్జిన్స్ పెరిగి గ్లోబల్ జైంట్గా ఎదిగే బుల్ కేస్ ప్రాబబిలిటీ 30% అని నేననుకుంటున్నాను. కొంత ఎదుగుదల ఉంటూనే ఈ ల్యాప్టాప్ లాంటి కొత్త సెగ్మెంట్స్లో సవాళ్లు ఎదుర్కొనే బేస్ కేస్ ప్రాబబిలిటీ 40% ఉండొచ్చు. ఇక వాల్యుయేషన్ భారం, తక్కువ మార్జిన్ల వల్ల ఏదైనా ఒక ఎక్స్టర్నల్ షాక్ తగిలి స్టాక్ భారీగా కరెక్ట్ అయ్యే బేర్ కేస్ ప్రాబబిలిటీ మరో 30%గా అంచనా వేయవచ్చు. ఈ 30-40-30 ప్రాబబిలిటీ అనేది ఒక సమతుల్యమైన అసెస్మెంట్. డిక్సన్ లాంటి హై రిస్క్ హై రివార్డ్ కంపెనీల విషయంలో మార్కెట్లో ఎప్పుడూ భిన్న కోణాలే ఉంటాయి. ఆ కాంట్రాస్ట్ నుంచే వాల్యుయేషన్ డిస్కవరీ జరుగుతుంది. నిజమే. మనం ఈ చర్చ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, డిక్సన్ టెక్నాలజీస్ అనేది ఒక సన్నని దారం మీద నడుస్తున్న అద్భుతమైన గ్రోత్ స్టోరీ. వారు ఒక సాధారణ కాంట్రాక్ట్ అసెంబ్లర్ నుండి అసెట్ హెవీ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్గా విజయవంతంగా రూపాంతరం చెందుతారా, లేక ఈ అత్యధిక వాల్యుయేషన్ భారం మరియు ఎగ్జిక్యూషన్ సవాళ్ల కింద ఆ బుడగ పగిలిపోతుందా? డేటా రెండు వైపులా బలంగానే ఉంది. నిర్ణయాన్ని, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని మీకే వదిలిస్తున్నాం. ఆ వాల్యూ చైన్ ఎలా పనిచేస్తుందో, ఆర్థిక నివేదికల్లోని చిన్న అక్షరాలు ఏం చెప్తున్నాయో సోర్స్ మెటీరియల్లో ఇంకా లోతుగా పరిశీలించండి. మరొక ఆసక్తికరమైన అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.